వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఓట్ల కోసం ఆడపిల్లల జీవితాలను తాకట్టు పెట్టిన రాజకీయాలు బ్రిటన్ తప్పుల నుంచి భారతదేశం నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. బ్రిటన్లో బహుళ సంస్కృతి నినాదాల ముసుగులో దాదాపు 2,50,000 మంది తెల్లజాతి అమ్మాయిలు జీవితాలను బలిపెట్టారు. ఓట్ల కోసం పాకిస్తానీ ముస్లిం మృగాలకు కొమ్ము కాస్తూ రాజకీయ నాయకులు ఈ ఘోరాలను చూసి చూడనట్లు వదిలేశారు. రేప్ జరుగుతున్న సమయంలోనే బాధితులను అరెస్టు చేసి తిరిగి వారిని ఆ అత్యాచారాలు చేసిన వారికి అప్పగించిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు అంటే కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. వారు తెల్లజాతి వారు కావడం వల్లే ఈ అన్యాయం జరిగింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల బయటపడిన ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకు చెందిన 212 పేజీల సంచలన నివేదిక స్పష్టం చేసింది. అక్కడి పోలీస్ వ్యవస్థ, సోషల్ సర్వీసెస్, నేషనల్ హెల్త్ సర్వీస్ మరియు లేబర్ పార్టీ నాయకులకు ఈ గ్రూమింగ్ గ్యాంగుల దారుణాల గురించి మొదటి నుంచి పూర్తిగా తెలుసు. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో వివాదాలు వస్తాయనే భయంతో వీరంతా దశాబ్దాలుగా మౌనంగా ఉండిపోయారు. ఇక ఇది ఏదో ఊరికే జరిగిన పిల్లల వేధింపుల కేసు కాదు. ఇది జాతి వివక్షతో, మతోన్మాదంతో కూడిన లైంగిక ఉగ్రవాదం. తమ వర్గానికి చెందని అమ్మాయిలను కాపీర్లు అని, వారికి ఎలాంటి రక్షణ లేదా గౌరవం అవసరం లేదని భావించే కావాలని లక్ష్యంగా చేసుకున్నవారు తమ సొంత కూతుళ్లను పద్ధతిగా రక్షించుకుంటూ పరాయి వర్గానికి చెందిన ఆడపిల్లల్ని కేవలం వేటాడే వస్తువులుగా చేసే ఒక వికృత మనస్తత్వం అక్కడ పెరిగింది. ఈ పాకిస్తానీ ముస్లిం మృగాలకు తమను వ్యవస్థ కాపాడుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా అక్కడి లేబర్ పార్టీ కౌన్సిల్లు, పోలీసులు మరియు సోషల్ సర్వీసెస్ విభాగాలు ఈ ఘోరాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ ఆడపిల్లల ప్రాణాల కంటే కూడా తమను ఎక్కడ జాతి వివక్ష చూపేవాళ్ళు అని అంటారో అనే భయమే ఆ అధికారులకు ఎక్కువగా ఉండేది. రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం ఆడపిల్లల జీవితాలను పణంగా పెట్టారు. ఈరోజు బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద కప్పిపుచ్చే నాటకాన్ని మనం కల్లారా చూస్తున్నాం. ఇది కేవలం తప్పులను కడిగేసే ప్రయత్నం మాత్రమే. రాజకీయ సంకోచాలు, వ్యవస్థల వైఫల్యాలు లేదా సామాజిక వ్యతిరేకత వస్తుందనే భయం వల్ల పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల ఫిర్యాదులపై అధికారులు సకాలంలో స్పందించకపోతే ఎంతటి ఘోరాలు జరుగుతాయో యూకే గ్రూమింగ్ గ్యాంగ్ స్కాండల్ ప్రపంచానికి నిరూపించింది. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఏదో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం కాదు. రాజకీయాలు లేదా గుర్తింపుల కారణంతో ఏ ఒక్క బాధితురాలికి అన్యాయం జరగకూడదు, ఏ ఒక్క నేరస్తుడికి రక్షణ లభించకూడదు అనేది మాత్రమే. భారతదేశానికి దీని ద్వారా అందుతున్న సందేశం చాలా స్పష్టం. పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించి వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదు పైన ఎటువంటి పక్షపాతం లేకుండా అత్యంత వేగంగా మరియు వృత్తిపరంగా దర్యాప్తు జరగాలి. ఇలాంటి ఘోరమైన నేరాలు సమాజంలో వేళ్లు ఊనుకోకుండా ఉండాలంటే పక్కా డేటా సేకరణ, వేగవంతమైన విచారణలు, బాధితులకు అండగా నిలిచే పోలీసింగ్ మరియు నేరస్తులకు కఠినమైన శిక్షలు పట్టడం అత్యంత అవసరం. రాజకీయ ప్రయోజనాలు లేదా సిద్ధాంతాల కంటే పిల్లల రక్షణకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. న్యాయం అనేది మతం, జాతి లేదా నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఉండాలి. నిరపరాధులను రక్షించడంలో ఎక్కడా రాజీ పడకూడదు. విచారణ, కఠిన శిక్షలతోనే మనం పిల్లల భవిష్యత్తును సురక్షితం అవుతుంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.